వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే అమ్మా. నమస్తే తల్లి. అమ్మ, ఇంట్లో దేవుడి గదిలో మస్ట్ గా ఉండాల్సిన దేవుడి చిత్రపటాలు అస్సలు ఉండకూడనివి అట్లా ఏమైనా ఉన్నాయా? దేవుడి గదిలో అయినా కాకపోయినా ఇంట్లో తప్పనిసరిగా ఉండాల్సిన చిత్రపటాలు ఉన్నాయమ్మా. శివ కుటుంబం, రామ పరివారం, ఇవి తప్పకుండా ఇంట్లో ఉండాలి. దేవుడి గదిలో అంటారా, మీ ఇష్టదైవం లేక మీ కులదైవం ఎవరు ఉన్నారో వాళ్ళ చిత్రపటాలు తప్పనిసరిగా ఉండాలి. ప్రతి వాళ్ళకి కులదైవం వేరే ఉంటారు కదా, అందరికి ఒకటే ఉండరు. ఆ కులదైవం తాలూకు చిత్రపటం ఉండాలి. సాధారణంగా చాలా మంది ఆడవాళ్ళ ఇళ్ళ సాధారణంగా చాలా మంది ఇళ్లల్లో అమ్మాయి అత్తవారింటికి వెళ్ళేటప్పుడు సాంప్రదాయకమైన కుటుంబానికి చెందినటువంటి వాళ్ళు ఒక చిన్న రాయి లాంటిది ఇచ్చి పంపిస్తారు, గౌరీదేవి అన్న పేరుతో. అది పెద్దగా విగ్రహంలాగా కూడా ఉండదు, చిన్నది, అంటే పానవట్టంలాగా అలా అలా అనిపించేట్టు చిన్నది. అది ఆ పరంపరగా ఆ అమ్మాయి మళ్ళీ తన కోడలికి ఇవ్వడం అట్లా జరుగుతూ ఉంటుంది. అంటే గౌరీదేవిని కనుక పూజించినట్టయితే 5వ తనం బాగా ఉంటుంది అని కదా ఆవిడ దానికి కారణం. అలాగా కాక ఈ రోజుల్లో ఏమిటి ఎన్ని చిత్రపటాలు, ఎవరన్నా ఎక్కడికన్నా వెళ్ళారంటే వచ్చి బొమ్మలు తెచ్చి ఇచ్చేస్తూ ఉంటారు. ఏ తీర్థయాత్రలకు వెళ్ళినా, ఈ మధ్య తీర్థయాత్రలకు వెళ్ళే వాళ్ళ సంఖ్య కూడా పెరిగింది. అలా తెచ్చి ఏం చేయాలో తెలియట్లేదు, వీటన్నిటిని అన్ని ఉంటాయి. ఎన్ని అక్కర్లేదు, వీటన్నిటిని తుడుచుకుని వాటికి దుమ్ము పట్టకుండా చూసేటప్పటికి పూజకి సమయం ఉండదు కదా. కనుక తప్పనిసరిగా ఉండాల్సింది ఏమిటంటే, పూజ గదిలో గదంతా లేకపోయినా చిన్న మందిరమైనా ఉంటుంది కదా, మీ ఇష్ట దైవము కులదైవము ఇద్దరు ఉంటారు. కులదైవమే ఇష్టదైవం అయిన వాళ్ళు కూడా ఉండొచ్చు. అది పెట్టుకుని అది మాత్రం తప్పనిసరిగా దేవుడి గదిలో ఉండాలి, చిత్రపటాలు. ఇంకా విగ్రహాలు అంటారా, అది వీలైనంత పూజ సావకాశంగా చేయగలిగిన శ్రద్ధ ఓపిక ఉన్నవాళ్ళు మాత్రమే పెట్టుకోవాలి, లేకపోతే అక్కర్లా. చిత్రపటాలు చాలు, ఉంటే పెట్టుకోవచ్చు. రిపీటెడ్ ఫోటోస్, రిపీటెడ్ విగ్రహాలు కూడా ఉండొద్దు అంటారు కదమ్మా. అంటే విసుగు అంతే. ఇది అమ్మా, ఎన్నెన్ని తుడుస్తాం, ఎన్నెన్ని శుభ్రం చేస్తాం, అందుకనే చెప్పుంటారు. దానికి వెనకాల శాస్త్రీయమైనటువంటి అంశం ఉందో లేదో, కానీ తప్పనిసరిగా ఇంట్లో మాత్రం దేవుడి గదిలో అయినా సరే లేకపోతే విడిగానైనా సరే శివ కుటుంబం ఒకటి ఉండాలి. అంటే శివుడు పార్వతి ఒకే ఆసనంలో కూర్చుని ఉంటారు. ఒకవైపు ఏమో ఒళ్ళో వినాయకుడు కూర్చుని ఉంటాడు, ఒకవైపు కుమారస్వామి ఉంటారు. నలుగురు కలిసి ఒకే ఆసనంలో కూర్చుంటారమ్మా. సీటింగ్ ప్రాబ్లం లేదు లేదు కదా. అది కుటుంబ ఐక్యతకి చిహ్నం. శివుణ్ణి ఆది కుటుంబి అంటారు. మొట్టమొదట కుటుంబ వ్యవస్థ ప్రారంభించినటువంటి ఆయన శివుడే. అందుకే ఆది దంపతులుగా శివపార్వతులు అని చెప్తారు. ఒక ఆడపిల్ల కూడా ఉంటే బాగుండేదమ్మా, ఉందనే అంటారు. మరి అంటే వీళ్ళు దేవతలకి సంతానం లేదు కదమ్మా, వీళ్ళు చాలా అపురూపంగా ఎంతో దానికోసం తపస్సులు చేసి అవన్నీ అయ్యాక జన్మించినటువంటి వాళ్ళు కదా. అందులో గణపతి ఎలా జన్మించాడు, ఆ తల్లి కడుపున ఏం పుట్టలేదు ఆయన, ఆవిడ బొమ్మ చేసి ప్రాణం పోసింది. కుమారస్వామి కూడా అంతే, అక్కడ 6 చోట్ల పెరిగి పైకి వచ్చాడు. ఒక గర్భంలో నుంచి జారి పడిపోయిన తర్వాత అందుకని స్కందుడు అని పేరు, జారిపడ్డాడని, గర్భం పతనమైందని. గంగలో ఉన్నాడు గనక గాంగేయుడని, వాయుదేవుడు అంశం ఉంది అందులో, అగ్ని అంశతో ఉన్నాడు గనక ఆగ్నేయుడని. ఆయనకి ఇన్ని పేర్లు. రెల్లు పొదల్లో దొరికాడు గనక శరవణభవుడని, కృత్తికలు పాలిచ్చారు గనక కార్తికేయుడని, 6 మొహాలతో పాలు దాకాడు గనక ఆరుముఖం లేక షణ్ముఖుడని, ఇన్ని పేర్లు ఆయనకి. దేవతా స్త్రీలకు సంతాన యోగ్యత లేదని పార్వతీదేవే శపించింది. మరి ఎలా ఉంటారు వాళ్ళకి పిల్లలు, ఇంత కష్టపడి ఇద్దరు. కానీ ఏదో ఒక పురాణంలో శివపార్వతులకు ఒక కుమార్తె ఉందని కూడా చెప్తారు. ఆవిడ పేరు సంతోషి అని, ఆవిడ పేరునే సంతోషి మాత పూజలు చేస్తారని ఏదో ఏదో ఒక పురాణంలో ఉంది. మరి అట్లా. కానీ మనకి తెలిసిన ప్రముఖమైనటువంటి పురాణాలు ఎక్కడ ఆ సంగతి లేదు, ఏదో వేరే పురాణాల్లో ఉంటుంది. కనుక పైగా ఇంకోటి ఏమిటంటే, ఇంతమంది ఒక్కచోటే కూర్చుని ఉంటారు. ఈ రోజు మనకు అవసరం అవునా కదా అది. ఎవరి గదుల్లో వాళ్లే కూర్చుని, అమ్మ భోజనానికి రమ్మని కొడుక్కి సెల్ ఫోన్లో కాల్ చేయాల్సి ఉంటుంది, రారా డిన్నర్ చల్లగా అయిపోతుంది, లంచ్ చల్లగా అయిపోతుందని. అటువంటి వాళ్ళకి ఇలా ఈయన్ని గనక చూపించినట్టయితే ఈ శివ కుటుంబాన్ని అందరం కలిసికట్టుగా ఉండాలి అని చెప్పేదన్న భావన కలుగుతుంది. అందుకని తప్పనిసరిగా పూర్వకాలం ఇళ్లలో
అలాంటివి పెట్టుకునేవారు. పైగా వారికి ఉన్న పరివారం ఎట్లాంటిది, ఉమ్, పార్వతీదేవి వాహనమేమో సింహం, ఉమ్. శివుడి వాహనమేమో నంది. నంది. ఈ రెండు, నందిని వృషభాన్ని సింహం చూస్తే ఆగుతుందా? మరే. కానీ అవి ఎప్పుడు కసుబుసు మనల. ఉమ్, వినాయకుడి వాహనం ఎలుక, శివుడి ఒంటి నిండా ఉండేవి పాములు. ఉమ్, పైగా కుమారస్వామి వాహనం నెమలి, నెమలి పాములను చూస్తే ఆగలేదు, ఉమ్, పాములు ఎలుకను చూస్తే ఆగలేవు, నెమలి పాములను చూస్తే ఆగలేదు మామూలుగా బయట. మరే. కానీ ఇక్కడ అట్లాంటిది ఏం లేదే. ఎస్, ఐక్యత. ఆ? అది అంటే కుటుంబంలో ఉన్న సభ్యులందరూ ఒక్క చోట కలిసికట్టుగా ఒక్క కుర్చీలో కూర్చున్నట్టుగా కూర్చోవాలి. ఉమ్, అంటే ఒక చోటి ఉండాలి, ఎవరి గదుల్లో వాళ్ళు తలుపులు వేసుకుని ఉండకూడదు అన్నదానికి సంకేతం. అలాగే ఈ వాహనాలు ఇవన్నీ ఉన్నాయే, అమ్మా. పనివాళ్ల వల్ల కదా అనేక రకాలైన తగాదాలు వస్తూ ఉంటాయి. ఉమ్, యజమాని కన్నా యజమాని తాలూకు పనివాళ్ళకి కొమ్ములు ఎక్కువ మరే. బాగా చెప్పారమ్మా. కదా. అవును. మా సారు అని చెప్తూ ఉంటారు. అని వాళ్ళు దెబ్బలాడుకోకుండా ఉండడానికి సంకేతం ఈ వెనకాల ఉండేటటువంటి వీళ్ళ వాహనాలన్నీ. ఉమ్, ఇది గనక మనం చూస్తే ఎప్పుడో ఒకప్పుడు పిల్లల కన్నా పెద్దల కన్నా ఐకమత్యంగా ఉండాలి కుటుంబ సభ్యులు అనే సంగతి మనసులోకి వస్తుందా రాదా? వస్తుందమ్మా. అందుకని ఇంట్లో అందరికీ కనపడేటట్టుగా శివ కుటుంబం యొక్క చిత్రపటం ఉండాలి. అలాగే రామ పరివారం ఉండాలి. అన్నదమ్ములు ఎలా ఉండాలి ఉమ్, అనేటటువంటి దానికి, తనకన్నా చిన్నవాళ్ళని ఎలా పాలించాలి అన్నదానికి, పెద్దవాళ్ళ మాట ఎలా వినాలి అన్నదానికి, ఇవన్నీ కూడా రాముడు ఆయన అన్నదమ్ములు ప్రతీకలు. కనుక రామ పరివారం, శివ శివ కుటుంబం చిత్రాలు కనీసం దేవుడి గదిలో కాకపోయినా ఇంట్లో ఎక్కడొక్కడ ఉండాలి. ఎస్. ఇక దేవుడి గదిలో అంటారా, దేవుడి గది కావచ్చు, గూడు కావచ్చు, అలమర కావచ్చు, ఏదన్నా కావచ్చు, అమ్మా. అక్కడ తప్పనిసరిగా మీ కులదైవం, ఇష్టదైవం ఇష్టదైవం. చాలు. ఎక్కువ ఉంటే కష్టపడతాం. వాటిని అలంకరించటం, వాటికి బొట్లు పెట్టడం, పూలు పెట్టడం, ఇవన్నీ చేయడం, నిర్మాల్యం తీయడం, దీంట్లో ఎక్కువ సమయం పడుతుంది. పూజకు అసలు సమయం ఉండదు. మీకు వేరే పనేమీ లేదు, తీరికగా ఉన్నారు, రోజుకో 2 గంటలు దేవుడు పూజ చేయడానికి సమయాన్ని వెచ్చించగలరు అన్నప్పుడు మీ ఇష్టం వచ్చిన అన్ని బొమ్మలు పెట్టుకోవచ్చు. రైట్. వాటన్నిటిని రోజు తుడుచుకోండి, బొట్లు పెట్టండి, పూలు పెట్టండి, అలంకారం చేయండి. నిన్నటివన్నీ తీయడానికి 1 గంట. మరే. అందుకని ఇది మాత్రం చాలా ప్రధానం అమ్మ. పిల్లలు భయపడుతుంటే మాత్రం హనుమంతుడి ఫోటో పెడితే చాలు. ఉమ్, అది రామ పరివారంలో ఉన్న హనుమంతుడిని చూపించినా చాలు. అది మనకు కనపడదంటే దగ్గరుంటే అసలు హనుమంతుడిని చూస్తేనే భూత ప్రేత యక్ష రాక్షస పిశాచాదులన్నీ తొలగిపోతాయి. గనక పిల్లలకి భయం కలిగితే చూపించడానికి హనుమంతుడి ఫోటో ఉంటే చాలు. సింపుల్. ఉహు. చాలా సంతోషం అమ్మా. ధన్యవాదాలు. నమస్తే.